నమస్కారం KR5 న్యూస్ కి స్వాగతం। బోధన్ మండలంలోని హంగార్గా గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంజీరా మరియు గోదావరి నదుల పర్యావహక ప్రాంతాల గ్రామాలలో అకాల వర్షాలకు తీవ్రంగా పంటలు నీట మునిగాయని అన్నారు। హంగార్గా గ్రామంలో సుమారు 750 ఎకరాల సోయా, వరి మరియు పత్తి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు। మరియు చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎక్కడ ఎంత పంట నష్టం జరిగిందో సంబంధిత వ్యవసాయ రెవెన్యూ అధికారులకు నివేదిక చేపట్టాలని సూచించారు। ప్రభుత్వం తరపున పంట నష్టాలను తగిన న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు। గోదావరి ఫ్లోయింగ్ ఎక్కుంటాయి కదా, వాళ్ళు ఎంత ఎక్కువ వర్షం పడితే వచ్చిన కూడా కవర్ అవుతుంది। ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఇన్ఫ్లోస్ పెరుగుతూ నిన్నటి వరకు 70 TMs వాటర్ వచ్చేసింది। వాటర్ చాలా ఎక్కువ వచ్చినా నియర్లీ 2 లక్షల పైన వదులుకుంటూ వచ్చిన దాన్ని ఎక్సెస్ అయిన దాన్ని వదులుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు। కానీ 2 days నుంచి ఏదైతే మనకు బ్యాక్ వాటర్ పెరుగుతూ ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు నవపేట్, రేంజల్, బోధన్కి వచ్చాం। ఈ మండల్స్లో కొన్ని గ్రామాలలో పంటల్లో 2 days 2 రోజుల నుంచి బ్యాక్ వాటర్ ఎక్సెస్ అయ్యి దానితో పంటల కొన్ని సోయా కానీ, పత్తి కానీ, వరి కానీ వేసిన పొలాల్లో పంటల్లో నీళ్లుండి పంటలు చెడిపోతున్నాయని రైతులు ఆందోళన పడుతూ ఉంటే 2 days నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, రెవెన్యూ ఆఫీసర్స్ కానీ గ్రామాలు తిరిగి కేవలం ఈ ఒక్కటే గ్రామంలో 750 acres ఏది సోయాబీన్ డ్యామేజ్ అయిందని రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు। అదేవిధంగా ఇంకోటి బిక్కినెల్లిలో కూడా 200 ఎకరాలకు ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం। పొద్దున్న నుంచి మేము శ్రీరామ్ సాగర్ లెవెల్స్ నిన్నటి వరకు రైతులు ఆందోళన లేకుండా బాగుండ్రి।